హలో అండి, నేను మీ చింతల సాయిరాం. ముందుగా నేను మీకు చూపించబోయేది నందిగామ మండలంలో గల పల్లగిరి గ్రామంలో ఉన్న పల్లగిరి గట్టు అండి. ఈ గట్టు మీద శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం ఉందండి. నేను ముందుగా ఈ దేవాలయానికి ఎలా వెళ్ళాలో చూపిస్తాను. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే మార్గంలో కొత్తగా వేసిన బైపాస్ ఫ్లైఓవర్ కింద నుండి నందిగామ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాను. నాగిరెడ్డి గారి భోజన హోటల్, అలాగే చౌదరి గారి భోజన హోటల్ దాటాక కొంచెం ముందుకు వెళ్ళి లక్ష్మీ ప్రసన్న థియేటర్ దాటి కూడా ముందుకు వెళ్ళాలండి. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్లో పల్లోతి గ్లోబల్ స్కూల్కి ఆపోజిట్లో మధిర టౌన్కి వెళ్ళే మార్గం ఒకటి వస్తుంది. ఆ మార్గంలోకి వెళ్తే మనం ఈ గుడికి చేరుకోవచ్చండి. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ గుడికి చేరుకోవచ్చు. ఈ రోడ్లోకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ మనకు పెట్రోల్ బంక్ వస్తుందండి. ఆ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత చిన్న వంతెన ఒకటి వస్తుంది. ఈ వంతెనదే మునేరు అంటారండి. ఇది మీరు చూస్తున్నది మునేరు. వరంగల్ జిల్లాలో పాకాల సరస్సు వద్ద పుట్టి ఖమ్మం, నల్గొండ, ఎన్టీఆర్ జిల్లాల గుండా ప్రవహించి పులిచింతలకి 20 కిలోమీటర్ల దిగువన కృష్ణానదిలో కలుస్తుందండి. ఆకేరు, వైరా నదులు మునేరుకి ఉపనదులు అన్నమాట. ఈ మునేరు 3 చిన్న ఏరుల సంగమం కాబట్టి దీన్ని మున్నేరు అని పిలుస్తున్నారు. ఈ మున్నేరు చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుందండి వర్షాకాలంలో. కానీ ఎండాకాలం వచ్చేటప్పటికి ఇట్లా చిన్న చిన్న పాయల్లో మాత్రమే వాటర్గా ఉంటుంది. తర్వాత బ్రిడ్జ్ అండి, ఈ పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ కూడా దాటి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగితే మనకి ఈ టెంపుల్ వచ్చేస్తుందండి. టెంపుల్కి వెళ్ళే మార్గం ఇదంతా. కొండపైకి మెట్ల మార్గం కూడా ఉంది. ఈ మార్గం గుండా కూడా వెళ్ళొచ్చు. లేదు కొండపైకి వెహికల్స్ వేసుకొని వెళ్ళే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుందండి ఇది. కానీ చుట్టూ కొండలు, ఆహ్లాదమైన వాతావరణం చాలా బాగుంటుందండి ఇది. ఒకసారి మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఈవినింగ్ టైం ఫోటో సెషన్స్కి అయితే చాలా బాగుంటుంది. ఇదే మీరు చూస్తున్న శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. ఇక్కడ ముందుగా మన వినాయక స్వామిని దర్శనం చేసుకొని, ధ్వజస్తంభం దర్శనం చేసుకొని స్వామివారిని అయితే చూపించేస్తానండి మీకు. ఇక్కడ స్వామివారు శంకు చక్ర తిరునామధారి అయి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా మనకి దర్శనమిస్తున్నారు. ఇక్కడ కళ్యాణోత్సవాలు బాగా జరుగుతాయండి. బ్రహ్మోత్సవాలు కూడా బాగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు ఈ గట్టు మీద. అందుకని ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మండపం కూడా కట్టారు. తర్వాత నాగబంధనం, తర్వాత ఈ గుడికి చాలా ఉప ఆలయాలు ఉన్నాయండి. ప్రతిదీ మీకు చూపిస్తున్నాను వీడియోలో చూపించినట్టు. ఇక్కడ విఘ్నేశ్వర స్వామి, కుమారస్వామి, అయ్యప్ప స్వామి, లక్ష్మీదేవి సమేత ఉప ఆలయం కూడా ఉంది. ఇదేనండి కళ్యాణ మండపం. ఇక్కడ చాలా కళ్యాణాలు జరుగుతాయి. ఇక్కడ సీతారాముల్ని, కృష్ణుణ్ణి, శివుణ్ణి, ఇలా చాలా దేవతల్ని మనం దర్శనం చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే విష్ణుమూర్తి దశావతారాలను ఇక్కడ ఉన్న గుడి మీద చాలా బాగా చెక్కించారండి. మీరు చూడొచ్చు. అలాగే వెంకటేశ్వర స్వామి గృహలో దాక్కొని పాలు తాగే వృత్తం కూడా ఇక్కడ చాలా బాగా చెక్కారు. మెట్ల మార్గం కూడా ఉంది కింద నుంచి పైకి. ఇందాక చెప్పినట్టు ఈ గుడికి చాలా ఉప ఆలయాలు ఉన్నాయండి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనం లలితాదేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయానికి 115 సంవత్సరాల చరిత్ర ఉందండి. ఈ ఆలయంలో గోశాలను నిర్వహిస్తున్నారు. అందులో 50 గోవులను కూడా సంరక్షిస్తున్నారు. ఇదేనండి శ్రీ లలితాదేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయానికి చాలా పెద్ద చరిత్ర ఉందండి. ఇక్కడ ఇంకో 2 దేవాలయాలు చెప్పుకోవాలి. శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం, అభయాంజనేయ వారి ఆలయం, అలాగే త్రిశక్తి పీఠం అండి. పురాతన దుర్గమ్మ ఆలయం శిథిలావస్థకు చేరుకోగా భక్తులు కొత్తగా గుడి కట్టించారండి. ఈ ఆలయంలో జగన్మాత దుర్గమ్మ, చదువుల తల్లి సరస్వతి, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవతలను ఒకే ఆలయంలో ప్రతిష్ఠించారు. అందుకే ఇది త్రిశక్తి పీఠంగా ప్రసిద్ధి చెందిందండి. మీకు కనుక మన వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.